అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆరాధ్య పార్ట్ 9. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆమె నన్ను చూస్తున్న చూపు నేను సారీ చెప్పి ఏదో ఘోరమైన తప్పు చేసినట్టుగా ఉంది. ఆ చూపులోని నిందను తట్టుకోలేక అందరి ముందు ఇంకెక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని నా ప్లేట్ వైపు చూస్తూ ఉండిపోయాను. అవును, అత్తయ్య టూర్ నుండి ఎప్పుడు తిరిగొస్తారు అంటూనే అడిగాడు దర్శ్. ఏంటి, అప్పుడే అత్తయ్య గారు గుర్తొస్తున్నారా అని రియా ఆట పట్టించేసరికి అందరూ నవ్వేశారు. అదేం లేదు, ఇంట్లో ప్రశాంతత ఇంకెన్ని రోజులు ఉంటుందా అని ఊరికే అడిగాను అని దర్శి పెదవులపై ఒక చిన్న వెటకారపు నవ్వు. వచ్చే సోమవారం వస్తున్నారు. వాటర్ సిప్ చేస్తూ నాన్న చెప్పారు. నేను త్వరగా డిన్నర్ ముగించి అక్కడి నుండి లేచాను. వెళ్లే ముందు కేవలం ఒక్కసారి అమ్మ వైపు చూశాను. వా, యదువంశీ ఒక క్షణమేమో ఆమె వైపు చూడకూడదు అనుకుంటావు, మరుక్షణమేమో కళ్ళు తిప్పుకోలేక అలా పదే పదే చూస్తూ ఉండిపోతావు. ఎంత విచిత్రం అని తన అంతరాత్మనింది. ఆమె ఆలోచనల నుండి నా మనసును మళ్లించడానికి నేరుగా నా హోమ్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఎలాగైనా నన్ను క్షమించేలా చేసుకోవాలి. కానీ ఆమెను చూసినప్పుడల్లా నా గుండెల్లో ఒక తుఫాన్ మొదలవుతుంది. భావాల సుడిగుండం నన్ను చుట్టేస్తుంది. పెద్ద డ్రామా బాస్వి నువ్వు. నా మనసు నన్ను చూసి వెటకారంగా నవ్వింది. కానీ నేను దాన్ని పట్టించుకోకుండా కొన్ని ఫైల్స్ చూస్తుండగా డోర్ నాక్ చేసిన శబ్దం. కమిన్ అన్నాను. అమ్మ చేతిలో కాఫీ కప్పుతో లోపలికి వచ్చింది. నిజానికి ఆ క్షణంలో నాకు ఆ కాఫీ చాలా ఇష్టం. పని ఎక్కువగా ఉందా నాన్న అంటూ నా ముందు కూర్చుంటే అడిగింది అమ్మ. లేదుమా, ఇంకొంచెం పనుంది, అయిపోతుంది. కాఫీ సిప్ చేస్తూ అన్నాను. ఏమైందిరా? అమ్మ కళ్ళల్లో చెప్పలేని ఆందోళన, ఆరాటం. ఏం లేదుమా అన్నాను. కానీ అమ్మ చూపు చూస్తే తను నా మాట నమ్మలేదని అర్థమైపోయింది. నేను నీకు తల్లిని నీ మనసులో ఏముందో నాకు తెలియదా? చెప్పు నాన్న, ఏమైంది అని అమ్మ మాటల్లోని ఆ ఆప్యాయత, వెచ్చదనం నాలోని సంకోచాన్ని ఒక్కసారిగా కరిగించేశాయి. ఇక నా బాధను దాచలేకపోయాను. నా ప్రవర్తనతో ఆరాధ్య జీవితాన్ని నరకం చేసేశానుమా. తను నన్ను మోసం చేస్తుందని తప్పుగా అనుకున్నాను. అందుకే అని నా గొంతు పూడుకుపోయింది. తీవ్రమైన నేరభావన నన్ను లోపల నలిపేస్తోంది. నాకు అంతా తెలుసారో, తను అమాయకురాలు, ఏ తప్పు చేయలేదు అని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. కానీ ఇప్పుడు చూడు, నిజమంతా నీ కళ్ళ ముందే ఉందిగా అని అమ్మ బాధగా తల ఊపింది. నేను తలదించుకున్నాను. నా తప్పు తెలిసి సిగ్గుతో చచ్చిపోయాను. నేను చేసిన పనులకు చాలా పశ్చాత్తాపడుతున్నానమ్మా. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాను. ఈ పెళ్ళికి, మీ బంధానికి నువ్వు ఇంకొక అవకాశం ఇవ్వగలవా అని అమ్మ అడిగింది. నాకు తెలియడం లేదుమా అన్నాను. నా మనసులో తీవ్రమైన సంఘర్షణ. చూడారో, నువ్వు అనుకుంటే ఇప్పటికీ అంతా సర్దిద్దుకోవచ్చు. కానీ దానికోసం నువ్వు చాలా కష్టపడాలి. నా జీవితంలో నేను చూసిన అత్యంత పవిత్రమైన, అమాయకమైన ప్రాణం ఆరాధ్యది. నా మాట నమ్ము. తనలాంటి అమ్మాయి నీకు ఇంకెక్కడ దొరకదు. అమ్మ మాటలు నా గుండెకు బలంగా తాకాయి. అవునమ్మా, తను నన్ను క్షమించేలా చేసుకుంటాను. దానికోసం నేను తన కాళ్ళ వేళ పడాల్సి వచ్చినా సరే వెనకాడను అని గొంతులో గట్టి నమ్మకం. అమ్మ ఒక్కసారిగా నవ్వేసింది. ఓ మై గాడ్, యదువంశీ తన భార్య కోసం కాళ్ళ మీద పడతాడా? చూస్తూ ఉంటే నువ్వు చాలా త్వరగా జోరుకా గులాంవి అయిపోయేలా అన్నా అని అమ్మ ఆట పట్టించేసరికి నా గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. ఈ రాత్రి వెళ్ళి తనతో మాట్లాడు. నీ మనసులో ఉన్నదంతా చెప్పేసే. తను నిన్ను క్షమిస్తుందా లేదా అనేది తన ఇష్టం. కానీ నువ్వు మాత్రం మాట్లాడాలి అని అమ్మ సలహా ఇచ్చింది. అమ్మ వెళ్ళిన తర్వాత కూడా నా మనసు కుదుట పడలేదు. అసలు మాటలు ఎలా మొదలు పెట్టాలి? ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? నేను చేసిన తప్పుల వల్ల ఇదంతా ఎంత ఎంబారసింగ్గా ఉండబోతోంది అని అనుకున్నాను. రాత్రి చాలాసేపటి తర్వాత ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని నా రూమ్ వైపు నడిచాను. ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకొని మెల్లగా తలుపు తెచ్చాను. తను డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఉంది. అద్దంలో నుండి నన్ను చూసింది. కానీ ఆ మరుక్షణమే ఆ చూపులను పక్కకు తిప్పేసుకుంది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. భయంగా వణుకుతున్న అడుగులతో తన వైపు నడిచాను. నిజానికి బెస్ట్ బిజినెస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకునేటప్పుడు కూడా నేను ఇంతలా కంగారు పడలేదు. తను పడుకోవడానికి సోఫా వైపు వెళ్ళబోతూ ఉంటే నేను ఆపాను. నేను నీతో కొంచెం మాట్లాడాలి అని నా మాటలు తడబడ్డాయి. శభాషారో, ఎంత అద్భుతమైన స్టార్టింగ్.
అని నా అంతరాత్మ. చెప్పండి, చాలా మృదువుగా మెల్లగా అంది. కొన్ని రోజుల క్రితం వరకు తన్ని మోసగత్తా అన్నావు, ఇప్పుడేమో మాటలు రాక నత్తొస్తోందా అని నా అంతరాత్మ మళ్ళీ నన్ను వెక్కిరించింది. నా ప్రవర్తనకు నేను పెట్టిన ప్రతి బాధకు నిజంగా చాలా చాలా సారీ. నేను అన్నిటినీ సరిదిద్దుకుంటాను. నువ్వు నన్ను క్షమించేంత వరకు నేను ఓపిగ్గా ఎదురుచూస్తాను అని ఒక్క శ్వాసలో నా మనసులోని మాటలన్నీ చెప్పేశాను. ఆ మాట విన్న వెంటనే తన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నేను మళ్ళీ కళ్ళు కంటున్నాను. సోఫా వైపు నడుచుకుంటూ తనలో తానే కొనుక్కుంది. నేను వెంటనే ముందుకు వెళ్ళి మెల్లగా తన మణికట్టు పట్టుకున్నాను. ఆ స్పర్శకు కాలమే ఆగిపోయినట్టయింది. లేదు, నువ్వు కలకండం లేదు, ఇది నిజం అని అన్నాను. మీరు మీరు నిజంగానే నాకు సారీ చెప్తున్నారా? వణుకుతున్న గొంతుతో ఆమె అడిగింది. నేను అవునన్నట్టుగా తల ఊపాను. కానీ నేను మిమ్మల్ని మోసం చేసినని అనుకున్నారు కదా, మరి ఇప్పుడెందుకు సారీ చెప్తున్నారు అని అడుగుతూ ఉన్నప్పుడు ఆ కళ్ళల్లో, ఆ గొంతులో దాగి ఉన్న చెప్పలేని బాధ ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. నేను నా తప్పు తెలుసుకున్నాను. నన్ను క్షమించమని నన్ను బలవంతం చేయను. ఆ క్షమాపణను నేనే సంపాదించుకుంటాను అని చాలా నిజాయితీగా చెప్పాను. తను మెల్లగా నా చేతిలో ఉన్న తన మణికట్టును విడిపించుకుంది. మీరు చేసిన పనుల తర్వాత మిమ్మల్ని అంత త్వరగా క్షమించడం నాకంత సులభం కాదు అంది తను. ఆ మాటల్లో ఎంత భారం ఉందో నాకు అర్థమవుతూనే ఉంది. నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి నేను సిద్ధం అన్నాను అంతే ఆరాటంగా. సరే, అయితే నా క్షమాపణను గెలుచుకోండి, ఆల్ ది బెస్ట్ అని తన పెదవులపై ఒక చిన్న మెరుపు లాంటి నవ్వు మెరిసింది. నేను కూడా బదులుగా నవ్వాను. అంతా అయిపోయింది అనుకున్నాక కూడా తను ఇంకా నన్ను క్షమించే ఆలోచనలో ఉందంటే నా అదృష్టమని చెప్పాలి. ఇక నుండి నువ్వు బెడ్ మీద పడుకో, నేను సోఫా మీద పడుకుంటాను అంటూ సోఫా వైపు నడిచాను. మీరు అని తను ఏదో చెప్పబోయింది, కానీ నేను మధ్యలోనే ఆపేశాను. ఇక ఇదే ఫైనల్ అంటూ సోఫా మీద పడుకుండిపోయాను. ఆరాధ్య. అసలు మనిషి ఒక్క రోజులో ఇంతలా ఎలా మారిపోతారు? గత వారం రోజులుగా నన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను కుమిలిపోయేలా చేసిన వ్యక్తి ఇప్పుడేమో తనను క్షమించమని పట్టుబడుతున్నాడు. తను వచ్చి సారీ చెప్పే వరకు నేను ఎంత షాక్ అయ్యానంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. పైగా అత్తమ్మ నాకు ముందే వార్నింగ్ ఇచ్చింది, తనని అంత తొందరగా క్షమించొద్దని. నేను అమ్మ మాటనే వింటాను, ఎందుకంటే తను నాకు మిగిల్చిన గాయం అంత త్వరగా మాయమైపోయేది కాదు. కానీ ఇందులో నా తప్పు కూడా ఎంతో కొంత ఉందన్న నిజాన్ని నేను కాదనలేను. బహుశా త్వరలోనే క్షమిస్తానేమో. కానీ తను చేసిన తప్పు తను పూర్తిగా తెలుసుకునేలా చేసిన తర్వాతే. నేను బెడ్ మీద పడుకొని అటువైపు చూశాను. ఆరవ్ గారు ఆ చిన్న సోఫాలో ఇమడలేక పడుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. తన భారీ వ్యక్తిత్వానికి ఆ సోఫా అస్సలు సరిపోవడం లేదు. చూడటానికి కొంచెం జాలిగా అనిపించింది. కానీ నేను వెళ్ళి బెడ్ మీద పడుకోమని చెప్పినా తను వినడు. తను చేసిన పనులన్నీ ఒకసారి గుర్తొచ్చాయి. అవును, మా కుటుంబం తన్ని మోసం చేసింది. తన కోపం సమంజసమే, కానీ దానికి నన్ను శిక్షించే హక్కు తనకు లేదు కదా. అయినా సరే, తను అడిగిన క్షమాపణ చూస్తూ ఉంటే, ఒకవేళ అత్తమ్మ కనుక నాకు చెప్పి ఉండకపోతే నేను ఆ క్షణమే తనని క్షమించేసేదాన్నేమో. మరుసటి రోజు ఉదయం నేను ఉదయాన్నే నిద్రలేచి లేత గులాబీ రంగు చీర కట్టుకొని చాలా సింపుల్గా తయారయ్యాను. గదిలో నుండి బయటికి వెళ్దామని తలుపు తీయగానే జిమ్ నుండి వస్తూ వాళ్ళంతా చెమటలతో తడిసిపోయిన ఆరవ్ గారు ఎదురుపడ్డారు. తను నా వైపు నడుస్తూ వస్తూ ఉంటే నేను అలానే నిశ్చేష్రాలైపోయి నిలబడిపోయాను. గుడ్ మార్నింగ్ చాలా క్యాజువల్గా విష్ చేశారు. నాకు ఆశ్చర్యంగా అనిపించినా తన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక గుడ్ మార్నింగ్ అని మెల్లగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. నేను కిందకి వెళ్ళి అందరి కోసం టీ కాఫీలు తయారు చేయడానికి కిచెన్లోకి వెళ్ళాను. భూ అని ఎవరో వెనక నుండి వచ్చి నన్ను భయపెట్టే ప్రయత్నం చేశారు. నేను ఒక్కసారిగా అదరపడి వెనక్కి తిరిగి చూస్తే పిన్ని అత్తమ్మ నన్ను చూసి నవ్వుతున్నారు. అబ్బా, భయపెట్టేశారు కదా అని నేను నవ్వుతూనే అన్నాను. బ్రేక్ఫాస్ట్ పనుల్లో సాయం చేస్తున్నప్పుడు అత్తమ్మ మెల్లగా నా చెవిలో అడిగింది, ఆరో సారీ చెప్పాడా అని. చెప్పాడుమా అని నేను ఒప్పుకున్నాను. అమ్మ మొహంలో ఒక వింతైన మెరుపు. గుర్తుందిగా, దాన్ని అంత తొందరగా క్షమించకూడదు అని మళ్ళీ గుర్తు చేసింది. నేను తల ఊపాను, కానీ నా మనసులో మాత్రం ఎక్కడో తనని క్షమించేయాలన్న చిన్న కోరిక. అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అంటూ ఆరవ్ గారు వచ్చారు. తన గొంతులో ముందెన్నడూ లేని ఒక ఉత్సాహం. గుడ్ మార్నింగ్ బేటా, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని నాన్న ఆట పట్టించారు. ఆరవ్ నా వైపు ఒకసారి చూసి, అవును నాన్న, ఈరోజు కొంచెం స్పెషల్ అంతే అని బదిలిచ్చారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు. నా పెదవుల మీదకి వస్తున్న నవ్వును ఆపుకోవడం నా వల్ల కావడం లేదు. వదినా, నువ్వు ఏదో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ చేయాలనుకున్నట్టు ఒకసారి చెప్పావు కదా,
అంటూ జ్యూస్ గ్లాస్లోకి పోస్తూ రియా సడన్గా ముచ్చట తీసింది. నేను కొంచెం కంగారు పడుతూనే అవును అని తలూపాను. అయితే వదిన, నువ్వు మా కాలేజ్లోనే ఎందుకు జాయిన్ అవ్వకూడదు? ఈ ఇయర్ బ్యాచ్ వచ్చే వారమే స్టార్ట్ అవుతోంది అని దర్శ్ ఐడియా ఇచ్చాడు. నేను కాస్త సంకోచిస్తూ ప్లేట్లోనే చూస్తున్న ఆరవ్ గారి వైపు ఒకసారి చూశాను. చూద్దాం అన్నాను మెల్లగా. అవును బేటా, నీకు చేయాలని ఉంటే తప్పకుండా చెయ్యి అని పిన్ని కూడా నన్ను ప్రోత్సహించింది. సరే, సాయంత్రానికల్లా చెప్తాను అని ముగించాను. ఆరవ్ గారిని విడిగా అడిగి అప్పుడు డిసైడ్ చేద్దాం అనుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ముగిసింది. ఒకరి తర్వాత ఒకరు ఆఫీసులకి కాలేజీలకి బయలుదేరారు. నేను వెళ్ళొస్తాను అని ఆరవ్ గారు నేరుగా నా కళ్ళలోకి చూస్తూ చెప్పారు. త్వరగా వచ్చే నాన్న అని అత్తమ్మ చెప్పగానే ఆయన తల ఊపి అక్కడి నుండి కదిలారు. ఆరవ్ యదువంశీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఆరాధ్య యదువంశీ పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయి. నా అసిస్టెంట్ రాహుల్కి ఆర్డర్ వేశాను. రాహుల్ నన్ను ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి వెంటనే తలూపాడు. ఓకే సార్, ఇంకా ఏమైనా అని అన్నాడు. మధ్యాహ్నానికల్లా అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోవాలి. ఆ పేపర్స్ నా టేబుల్ మీద ఉండాలి అని చాలా ఫర్మ్గా చెప్పాను. తను నోట్ చేసుకుని రూమ్ నుండి వెళ్ళిపోయాడు. నేను చైర్లో వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాను. తనకి ఇంకా చదువుకోవాలనే ఆశ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. నిజానికి నువ్వు ఎప్పుడైనా తనతో సరిగ్గా మాట్లాడితే కదా ఆరవ్ అని అనుకున్నాను. కానీ ఇప్పుడు తన ప్రతి కోరికను తీర్చాలనుకుంటున్నాను. ఎందుకు నాకు తెలియదు. బస్ తను సంతోషంగా ఉంటే చాలు. తను చాలా ప్యూర్, అన్ని విధాలా పర్ఫెక్ట్. ఆ ఆలోచనలు పక్కన పెట్టి వర్క్ మీద ఫోకస్ పెట్టాను. ఈరోజు షెడ్యూల్ చాలా బిజీగా ఉండబోతోంది. సాయంత్రం ఇంటికి రాగానే నేరుగా రూమ్లోకి వెళ్ళాను. ఆరాధ్య సోఫాలో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంది. తన అటెన్షన్ గ్రాప్ చేయడానికి చిన్నగా దగ్గాను. తను వెంటనే తలపైకెత్తి బుక్ మూసేసి లేచి నిలబడింది. మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి, డిన్నర్ చేద్దాం అని చాలా పద్ధతిగా చెప్తూ డోర్ వైపు నడవబోయింది. ఆగు అని నేను తనని ఆపి నా చేతిలో ఉన్న అడ్మిషన్ కన్ఫర్మేషన్ పేపర్స్ తనకు అందించాను. తను కాస్త సంకోచిస్తూనే ఆ పేపర్స్ తీసుకుంది. అందులోని లైన్స్ చదువుతూ ఉంటే ఆ క్షణంలో తన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. నమ్మలేని ఒక వింత సంతోషం తన ముఖంలో కనిపించింది. తన ముఖంలో ఆనందాన్ని చూడటానికే నేను ఇదంతా చేసింది. ఆ లుక్ చూశాక నా కష్టం అంతా మర్చిపోయాను. ఇదంతా దేనికి అని ఆ పేపర్స్ వైపు నా వైపు మార్చి మార్చి చూస్తూ అడిగింది. నా తరఫున ఒక చిన్న సారీ అనుకో అన్నాను. ఆ మాట వినగానే తన చూపు ఒక్కసారిగా సాఫ్ట్గా మారిపోయింది. కొద్దిసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత చాలా మెల్లగా థ్యాంక్ యూ అంది. నేను తల ఊపి ఫ్రెష్ అప్ అవడానికి బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాను. ఆరాధ్య నాకు ఎంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేను. సిటీలోనే బెస్ట్ యూనివర్సిటీలో తను నాకు అడ్మిషన్ ఇప్పించారు. ఆ డాక్యుమెంట్స్ని చాలా జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టి ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్పడానికి హడావిడిగా కిందకు వెళ్ళాను. అమ్మ నాన్న అంటే అత్తయ్య మావయ్య వినగానే ఎంతగానో మురిసిపోయారు. ఇక రియా అయితే నన్ను ఆట పట్టించడం ఆపలేదు. అసలు వదిన, అన్నయ్యకి ఏం మంత్రం వేశావు? నీ వెనకాల అలా పిచ్చోడైపోతున్నాడు అని తను జోక్ చేసరికి అందరూ గట్టిగా నవ్వేశారు. నేను సిగ్గుతో తలదించుకొని టేబుల్ సర్దడం మొదలుపెట్టాను. అంటే ఇక నుండి వదిన కూడా మాతో పాటే కాలేజ్కి వస్తుందన్నమాట అని దర్శనగానే నేను సంతోషంగా తల ఊపాను. ఆరవ్ గారు ఫ్రెష్ అప్ అయి డిన్నర్కి టేబుల్ దగ్గరికి రాగానే దర్శనోరు ఊరుకోలేదు. భయ్యా, వదిన విషయంలో రోజు రోజుకి నీ క్రేజ్ ముదిరిపోతోంది భయ్యా అని అన్నాడు. అంతే, ఒక్కసారిగా ఇల్లంతా నవ్వులు పువ్వులు పూసాయి. నాకు మాత్రం సిగ్గుతో ఎంబారస్మెంట్తో ముఖం మాడిపోయింది. ఆరవ్ గారు దర్శ్ వైపు ఒక పదునైన చూపు విసిరారు. కానీ ఆయన పెదాల చివరన కూడా ఒక చిన్న నవ్వు దాగుందన్న విషయం నాకు కనిపిస్తూనే ఉంది. అందరం అలా నవ్వుతూ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక గంభీరమైన గొంతు ఆ హాల్లో ప్రతిధ్వనించింది. హలో ఎవ్రీవన్ అని. ఆరవ్ గారు ఏజ్ గ్రూప్కి చెందిన ఒక యువకుడు డోర్ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని బాడీ లాంగ్వేజ్, ఆ కాన్ఫిడెన్స్ చూస్తే ఇంట్లో వాళ్ళందరి దృష్టి అతని వైపు మళ్ళింది. నేను మెల్లగా ఆరవ్ గారి వైపు చూశాను. ఆయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆ వచ్చిన వ్యక్తిని చూపులతోనే నరికేసేలా చూస్తున్నారు. అసలు ఎవరు తను? ఇక్కడే అసలు కథ మొదలైందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.